తిరుపతి చంద్రశేఖర్ రెడ్డి కాలనీలో ఏర్పాటు చేస్తున్న సెల్ టవర్ను వెంటనే మానుకోవాలని పార్టీలకు అతీతంగా కాలనీ ప్రజలంతా ఏకమై నిరసన తెలిపారు. సెల్ టవర్ రేడియేషన్ వల్ల ఆరోగ్య సమస్యలు, ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. 6 నెలలు దగ్గర 6 నెలలప్పుడు హచ్ టవర్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. 6 నెలల నుంచి ఎమ్మెల్యే గారి దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి, తర్వాత మున్సిపల్ అధికారుల దగ్గరికి, కమిషనర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎవరో రాత్రి పూట వచ్చి కనెక్షన్ ఇస్తూ ఉన్నారు సార్, మేము కమిషనర్కి చెప్పినాం, క్యాన్సిల్ అన్నారు, అన్నీ చెప్పినా కానీ 6వ తారీఖు ఆమె కూడా లెటర్ ఇచ్చింది. అయితే తొలగించమని చెప్పనేసని 100 ఫోన్ చేస్తే 100 వాళ్ళు వచ్చి పట్టుకొని పోయి వాళ్ళని అక్కడ వదలడం జరిగింది. అధికారులు ఎందుకు తొలగించడం లేదో చూడాలి. కమిషనర్ మాట లెక్కలేదా, కలెక్టర్ మాట లెక్కలేదా, జనం అంటే లెక్కలేదా, ఓట్లేసినటువంటి ప్రజలంటే లెక్కలేదా అనేటువంటి దాన్ని మేము బలంగా తీసుకొని వెళ్లాల్సినటువంటి అవసరం కనిపిస్తూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, అర్ధరాత్రి రావడము, కనెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఇంటి ఓనర్తో మాట్లాడితే కూడా ఆమె గత 20 ఏళ్ళుగా ఇక్కడే ఉంది. ఆమె కూడా ఇప్పుడు సిఐ సార్, ఎస్ఐ సార్ వాళ్ళు వచ్చినప్పుడు ఏమని స్పందించిందంటే, మాకు కూడా ఇంటి మీద బరువు ఎక్కువగా ఉంది, ఆ బరువు వల్ల మాకు ఇంట్లోకి కిందకి జరగడము, దానివల్ల నీళ్లు రావడం ఇబ్బందిగా ఉంది, మాకు హచ్ టవర్ నుంచి కష్టంగా ఉందని ఆమె మాకు ఇప్పుడు విన్నవించుకున్నారు. సో ఇరు వర్గాలకి అందరికీ కూడా ఆ హచ్ టవర్ తీయడం అనేది సమన్వయంగా అనిపిస్తుంది. కంపల్సరీ హచ్ టవర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వోడాఫోన్ వాళ్ళు ఇమ్మీడియట్గా తక్షణమే 24 అవర్స్లో హచ్ టవర్ కానీ వోడాఫోన్ టవర్ కానీ తీయని పక్షాన మేమే దాన్ని తొలగిస్తామని చెప్పి నేను విత్ పోలీస్తో వచ్చి మరి తొలగిస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు పెట్టిన తర్వాత కొన్ని పక్షులు చనిపోయాయి. చిన్న ప్రాణం అనేటివి చచ్చిపోయేటప్పుడు గర్భంలో ఉండే ప్రాణికి కూడా అపాయం కాబట్టి దీన్ని వెంటనే తొలగించాలి. తొలగించిన పక్షంలో మేమే దానికి చర్య తీసుకొని తీసి కింద పారేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దానికి 24 గంటల టైం, 24 గంటల లోపల కానీ తీయకపోతే ఆ తర్వాత మేము నిర్ణయం తీసుకొని మేము తొలగిస్తామని కూడా మనం చేసుకున్నాం. ఎమ్మెల్యే దగ్గరికి పచ్చలో తీసుకెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను, పోలీస్ స్టేషన్ తిరిగాను, మున్సిపల్ ఆఫీస్ తిరిగాను, అన్ని చోట్ల తిరిగేసి అర్జీ చోట మున్సిపల్ ఆఫీసులు ఖచ్చితంగా చెప్పారు, ఏమని దీన్ని రద్దు చేయండి అని చెప్పారు. మున్సిపల్ ఆఫీసర్ రద్దు చేయండి అంటే నైట్ 1 గంట 12:30 నుంచి 1 గంట ప్రాంతంలో వచ్చి వాళ్ళు నైటే కనెక్షన్ ఇచ్చేస్తున్నారు. మొన్న 6 మంది వచ్చి కనెక్షన్ ఇచ్చారు సార్, నిన్న నైట్ కూడా వచ్చారు, రోజు నైట్లో వస్తున్నారు, కనెక్షన్ ఇస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది వద్దని చెప్తే కూడా దీని వెనకాల పెద్ద రాజకీయ వ్యక్తి ఉన్నారంట, అది చెప్పకూడదు అంటున్నారు. కానీ నేను చెప్తాను, మా కోడూరు చెంగల్ రాయుడు ఆయన ఉన్నారు మా తరపున, మీరు ఎవరేం చేస్తారు చేసుకోండి అంటున్నారు. కోడూరు చెంగల్ రాయుడు అయినా కూడా ఆయన ప్రజలకి హాని చేయమంటున్నాడా, ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారంట, ప్రజల కోసం వద్దుంటున్నాం కదా, పబ్లిక్ చెప్తున్నాం మేము మాకొద్దు ఈ కనెక్షన్ తీసాను. 6 నెలలుగా పోరాడుతున్నాం, నైట్లో వచ్చి కనెక్షన్ ఇస్తున్నారు. అధికారులు తీసుకెళ్తే అధికారులు రెస్పాన్స్ ఇవ్వడం లేదు. మా వల్ల కాదు, అందుకే అన్న దగ్గరికి పోయాం, అన్న మా వల్ల కాలేదు, నైట్ ఇస్తున్నారు ఈ మరి కనెక్షన్ అంటే అన్న వచ్చి సంధించి ఇబ్బంది బట్టి వాళ్ళ అన్న నేను తీస్తానమ్మా మీరు ఇబ్బంది పడద్దని మా కోసం ముందుకు వచ్చి అన్న పోరాడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు స్పష్టంగా ఈ యొక్క హచ్ టవర్ను తొలగించాలని చెప్పని ఆ యొక్క ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆ ఉత్తర్వులను కూడా బేఖాతరు చేస్తూ ఈ యొక్క హచ్ టవర్కు సంబంధించినటువంటి అధికారులు ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టి, రేడియేషన్ వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గుండె జబ్బు ఉన్నటువంటి వాళ్ళు, ఆరోగ్యం లేనటువంటి వాళ్ళు, పేదరికంలో నివసించేటువంటి వాళ్ళు, చిన్న రేకుల ఇళ్లలో గాలి ఆడక, ఫ్యాన్లు కూడా సరిగా లేక చిన్న ఇళ్లలో కూలి పనులు చేసుకొని జీవిస్తున్నటువంటి ప్రజల మధ్యలో ఇలాంటి రేడియేషన్ పెట్టి చిన్న పేదవాళ్లకు అనారోగ్యానికి గురై గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది పడుతుందని చెప్పని అధికారులకు మొరబెట్టుకున్నప్పటికీ స్థానిక శాసనసభ్యులు వారు కూడా సానుకూలంగా స్పందించి ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఎవరి మాటలు కూడా అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ, ఇటు మున్సిపల్ కమిషనర్ కానీ, అటు శాసనసభ్యుడు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు కానీ వీళ్ళందరినీ లెక్క చేయకుండా వీళ్ళు చేయటం అనేది చాలా దుర్మార్గమైంది. వెంటనే అధికారులను అరెస్ట్ చేయాలి. 48 గంటల్లో ఈ హచ్ టవర్ని కనుక తీయకపోతే పోలీసు వారికి మేము అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంత ప్రైవేటు వ్యక్తి ఇంత వ్యవస్థని రద్దు చేసేసి ఖాతరు చేయకుండా ఈ విధంగా చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే ఆ యొక్క హచ్ టవర్ని పైన బిల్డింగ్ నుంచి వెళ్ళి ఇప్పకపోతే ప్రజలే పైకి వెళ్ళేసి ప్రజల చేతిలోకి అధికారం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకురాకూడదని చెప్పని పోలీసు వారికి, కమిషనర్ వారికి, శాసనసభ్యుల వారికి, జిల్లా కలెక్టర్ వారి ఉత్తర్వులని గౌరవిస్తూ అధికారులు ఫాలో అయిన 48 గంటల్లో ప్రజల యొక్క ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. కాబట్టి తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పని ఈ సందర్భంగా